ఒక తండ్రి తన కుమారుణ్ణి పొలం పనికి తీసుకువెళ్ళాడట. ఆయన పొలంలో పని చేసుకుంటుండగా ఈ కుమారుడు పక్కనే ఉన్నటువంటి ఒక చెరువులో ఆడుకోవడానికి వెళ్ళాడట. తండ్రి అతడిని గమనించలేదు. ఆ చెరువులో ఉన్నటువంటి ఒక ముసలి వచ్చి ఆ కుర్రోడి యొక్క కాలును పట్టుకుందట. నాన్నను రక్షించు అని కేకలు వేస్తే పొలంలో ఉన్నటువంటి ఆ తండ్రికి బిడ్డ యొక్క అరుపు వినబడి అతడు పరిగెట్టుకుని ఆ చెరువు దగ్గరికి వచ్చి 2 చేతులను పట్టుకున్నాడు. ముసలి ఆ కొడుకు యొక్క కాళ్ళను పట్టుకుంది. తండ్రి కట్టుపై నుంచి కుమారుడిని కాపాడడానికి లాగుతున్నాడు. ముసలి అతన్ని చంపివేయాలి, తినివేయాలని లోపలికి లాగుతుంది. వెంటనే ఇతడు ఏదో ఒక రకంగా చుట్టుపక్కల వారిని సహాయం తీసుకుని ఆ ముసలి యొక్క తలపైన కొట్టి కుమారుడికి గాయమైన, కాలుకి గాయమైనా సరే కుమారుని బలత్కారంగా పైకి లాగివేశాడు. కుమారుడు సొమ్మసిల్లి పడిపోయాడు. అతడు హాస్పిటల్ తీసుకుని వెళ్ళాడు. హాస్పిటల్ తీసుకుని వెళ్తే డాక్టర్ గారు అడుగుతున్నారు, ముసలి ఎక్కడ పట్టుకుంది? కాళ్ళ మీద పట్టుకుంది. మరి కాళ్ళు గాయాలు తక్కువగా ఉన్నాయి, మరి చేతులు 2 ఎందుకు విరిగిపోయాయి అని అడుగుతున్నాడట. అప్పుడు ఆ తండ్రి చెబుతున్నాడట, ముసలి నా కుమారుని యొక్క కాళ్ళను పట్టుకుంటే నా కుమారుని రక్షించడానికి నేను 2 చేతులను పట్టుకున్నాను. చేతులు విరిగిపోయినా పర్లేదు, చేతులు లేకపోయినా పర్వాలేదు, నా కుమారుడు జీవము కలిగి ఉండాలి, బ్రతకాలి అని అతడిని పైకి లాగాను. అప్పుడు చేతులు విరిగిపోయాయని చెబుతున్నాడట. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దీని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఏమిటంటే, కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఆటంకములు రావచ్చు. ముసలి అతడిని తినివేయాలనుకుంది, కానీ తండ్రి మాత్రం చేతులు పోయినా పర్లేదు, కుమారుడు బతకాలి అనుకున్నాడు. తండ్రి దేవుడు కూడా నా బిడ్డ నా చెంతకు వస్తే చాలు, వాడిలో ఎటువంటి గాయాలు ఉన్నా పర్వాలేదు అని ఆయన వేచి చూస్తాడట.